హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జేఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ ఛానల్. యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ మనకు జరిగే సచివాలయంలో జరిగే అప్డేట్స్ అన్నీ ఈ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. సచివాలయంలో సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రజెంట్ సీనియర్ సిటిజన్ కార్డ్కి అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఒకటి, ఆ ఇంట్లో సేమ్ ఎవరిదైనా ఒకరిది ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క పేరు, ఫోన్ నెంబర్ వేయించుకొచ్చుకోండి. ఇది సచివాలయం యొక్క లాగిన్, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ అండి. దీనిలో ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాంట్లో సీనియర్ సిటిజన్ కార్డు అని అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేయాలంటే సీనియర్ సిటిజన్ కార్డు, ఆల్రెడీ అప్లై చేసి దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కింద కరెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్ కార్డు అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ కార్డు కొత్తది కాబట్టి సీనియర్ సిటిజన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే ప్రీఫిల్ క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. మన యొక్క పేరు, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, మన రిలీజియన్ ఏంటి అనేది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మ్యారిటల్ స్టేటస్ పెళ్ళయిందా లేదా అనేవి, నెక్స్ట్ మొబైల్ నెంబరు. మనం ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు, ఏ మొబైల్ నెంబర్ అయినా పర్లేదు. ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది వెరిఫై క్లిక్ చేయగానే. దానికి వాట్సాప్, మనం ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే దానికి మన యొక్క పీడిఎఫ్ అనేది అంటే అప్లికేషన్ అయిపోయినాక సర్టిఫికేట్ వస్తుంది కదా, అది దానికి ఆ మెసేజ్కి, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ మన యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్సు, ప్రజెంట్ అడ్రస్సు, మనం నార్మల్గా మన యొక్క డోర్ నెంబరు, ఏ జిల్లా, ఏ మండలము, విలేజు, పిన్ కోడ్, పోస్ట్ ఆఫీస్ కోడ్, పోస్ట్ ఆఫీస్ ఏం సెలెక్ట్ చేసుకుంటాం, మన యొక్క డీటెయిల్స్ అన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అది ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ద పర్మనెంట్ అడ్రస్ అని క్లిక్ చేస్తే సేమ్ డీటెయిల్స్ కంటిన్యూ కొట్టేసుకుంటే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా హౌస్ హోల్డ్ ఐడి అనేది వచ్చేస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటుంది కదా సచివాలయంలో, ఏ విలేజ్కి ఆ విలేజ్. నెక్స్ట్ మన యొక్క బ్లడ్ గ్రూప్, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నామో అది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ అంటే మనది, అంటే ఎవరికైతే సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేస్తున్నామో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబరు. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేము, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు. అంటే ఒకవేళ ఆ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరికి మనము కాల్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి అనే డీటెయిల్స్ అనేవి, అంటే మన ఫ్యామిలీలో ఎవరో ఒకరిది, మన పిల్లలవి కానీ లేకపోతే ఎవరిదైనా మనకి రిలేటివ్స్ అయినా సరే వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉన్నాయో అలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డస్ ద అప్లికెంట్ హ్యావ్ ద ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మనం సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాలండి. ఇది ఎందువల్ల అంటే దీంట్లో మనము ఎన్నిసార్లు ఆధార్ కార్డు చేంజెస్ చేసుకున్నాము, పేరు మార్చుకున్నాము, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నాము, జెండర్ మార్చుకున్నాము అనేది తెలియడం కోసం ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఒక ప్రూఫ్ అనమాట ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి. దీంట్లో నేను సపోజ్గా ఒక నేమ్ ఆల్రెడీ చేంజ్ చేసుకున్నానంటే దాంట్లో నేను ఆధార్ కార్డులో చేంజ్ చేయకముందర అంటే ప్రీవియస్గా ఉన్న నా నేమ్ ఏంటి, చేంజ్ చేసుకున్న నేమ్ ఏంటి, ఏ రోజు చేంజ్ చేశాను, డేట్ ఆఫ్ అప్డేట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మనకి ఒక ఆధార్ అప్డేట్ హిస్టరీ కనుక మనం డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో వస్తుంది నేమ్ ఎన్నిసార్లు మార్చారు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చారు అనేది వస్తుంది. దాంట్లో ఎన్నిసార్లు మార్చుంటే అన్ని సెలెక్ట్ చేసుకోవడము, ప్రీవియస్ డేటా ఎలా ఉంది, చేంజ్డ్ డేటా ఎలా ఉంది, ఏ రోజు చేంజ్ చేసాము అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఇప్పుడు ఒకవేళ అతనికి అసలు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఏం చేంజ్ చేయలేదు, ఆధార్లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ చేంజ్ అయిపోతే నో సెలెక్ట్ చేసేసుకోవడం. నెక్స్ట్ అథెంటికేషన్ టైప్ ఓటీపీ ద్వారా ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది, లేదా బయోమెట్రిక్ వేలిముద్రైనా వేయచ్చు. ఆధార్కి లింక్ ఆల్రెడీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే అది సెలెక్ట్ చేసుకున్నాను, సెండ్ ఓటీపీ కొట్టంగానే వస్తుంది. ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేస్తాము. నెక్స్ట్ ఓటీపీ అథెంటికేట్ అని క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేవి ఆధార్ యాజ్ పర్ ఆధార్ అడ్రస్లో ఎలా అయితే ఉందో అలా వచ్చేస్తాయి. నార్మల్గా నేను మీకు వీడియో చేయడం కోసం 60 years అది పెట్టేశాను. ఇలా మన యొక్క ఆధార్లో అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, మనం ఎడిట్ చేసే ఆప్షన్ అయితే లేదు, ఆధార్లో ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది. ఇక్కడ ప్రూఫ్స్ మనం ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ చేసే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా షుడ్ బి లెస్ దాన్ 1 MB లోపలే ఉండాలి.
ఆ ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తాము. ఎందుకంటే ఆ సీనియర్ సిటిజన్ కార్డు సర్టిఫికేట్లో మనకి ఆ ఫోటో కూడా వస్తుందన్నమాట. మన బ్లడ్ గ్రూప్ పేరు అవి కూడా వస్తాయి. నెక్స్ట్ ప్రూఫ్ ఏంటంటే ఆధార్ కార్డు అప్లై చేయాలి. అంటే ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేయాలి అంటే 60 ఇయర్స్ అనేది వాళ్ళు యాజ్ పర్ ఆధార్ ప్రకారం 60 ఇయర్స్ నిండి ఉండాలి. వాళ్ళకి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సరిపోద్ది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరి అయినా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తెచ్చుకుంటే బెటర్. యాజ్ పర్ ఆధార్ ప్రకారం పెట్టేసుకుంటాం. ఈ విధంగా మనం సచివాలయంలో సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అప్లై చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.